నమస్కారం. 2025 భారత అంతరిక్ష చరిత్రలో ఇదొక మామూలు సంవత్సరం కాదు. అదొక సువర్ణాధ్యాయం. మన దేశం స్పేస్లో తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించిన సంవత్సరం. మరి ఆ అద్భుతమైన విజయాల ప్రయాణం ఎలా సాగిందో ఇవ్వాళ మనం తెలుసుకుందాం. ఈ ఒక్క మాట చాలు మన ప్రయాణం ఎంత గొప్పదో చెప్పడానికి. ఒకప్పుడు రాకెట్ భాగాలను సైకిళ్ల మీద తీసుకెళ్లాం. అలాంటిది ఇవాళ ప్రపంచమే మనవైపు తిరిగి చూసే స్థాయికి వచ్చాం. అదే స్ఫూర్తితో 2025లో ఇస్రో ఏం సాధించిందో చూద్దాం రండి. అవును, 2025 ఈ ఒక్క సంవత్సరంలోనే ఇస్రో ఒకదాని తర్వాత ఒకటిగా విజయాలు సాధిస్తూ అంతరిక్ష చరిత్రలోనే ఒక కొత్త పేజీని రాసింది. ఇది నిజంగా మన దేశ టెక్నాలజీ పవర్కి తిరుగులేని నిదర్శనం. సరే, ముందుగా చూద్దాం అంతరిక్షంలో ఇస్రో సాధించిన ప్రావీణ్యం గురించి. భవిష్యత్తులో మనం చేపట్టబోయే పెద్ద పెద్ద మిషన్లకు పునాది వేసిన కొన్ని కీలకమైన టెక్నాలజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక 2025 మొదలైంది. జనవరి 16న ఇస్రో ఒక పెద్ద సక్సెస్ సాధించింది. అదే స్పేడెక్స్ మిషన్. ఈ ఒక్క ప్రయోగంతో మన స్పేస్ కేపబిలిటీస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లాయి. అసలు ఈ స్పేడెక్స్ అంటే ఏంటి? ఎందుకింత ఇంపార్టెంట్? స్పేస్ డాకింగ్. దీని గురించి సింపుల్గా చెప్పాలంటే, స్పేస్లో గంటకు 1000 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్తున్న 2 స్పేస్ క్రాఫ్ట్లను ఒకదానికొకటి కలపడమన్నమాట. వినడానికే చాలా థ్రిల్లింగ్గా ఉంది గదా, కానీ ఇది చాలా చాలా కష్టమైన పని. ఊహించుకోండి, చిన్న మిస్టేక్ జరిగినా అవి 2 ఢీకొని ముక్కలైపోతాయి. అందుకే దీనికి అద్భుతమైన ప్రిసిజన్ కంట్రోల్ కావాలి. సో ఈ డాకింగ్ ప్రాసెస్లో మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ 2 స్పేస్ క్రాఫ్ట్లు దగ్గరగా వస్తాయి. ఆ తరువాత రెండింటి స్పీడ్, డైరెక్షన్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేస్తాయి. ఇక ఫైనల్గా చాలా జాగ్రత్తగా, సేఫ్గా ఒకదానికొకటి కనెక్ట్ అవుతాయి. అంతే. అయితే ఈ టెక్నాలజీ ఎందుకంత గేమ్ చేంజర్? ఎందుకంటే భవిష్యత్తులో మనం సొంతంగా స్పేస్ స్టేషన్ కట్టుకోవాలన్నా, లేదా చంద్రుడి మీదకు మనుషుల్ని పంపాలన్నా ఈ డాకింగ్ టెక్నిక్ వచ్చి ఉండటం చాలా అవసరం. అమెరికా, రష్యా, చైనా ఈ 3 దేశాల తర్వాత ఈ టెక్నాలజీని మాస్టర్ చేసిన 4వ దేశంగా ఇండియా నిలిచింది. మన పవరేంటో ప్రపంచానికి మళ్లీ ఒకసారి చూపించాం. అంతేకాదు, జనవరి నెల ఇంకా అయిపోలేదు. అప్పుడే ఇస్రో మరో హిస్టారిక్ మైల్స్టోన్ అందుకోవడానికి రెడీ అయింది. అదొక అదిరిపోయే సెంచరీ. ఎస్, 100. 1979లో మన స్పేస్ జర్నీ మొదలైంది కదా. అప్పటినుంచి శ్రీహరికోట నుండి మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిన 100వ రాకెట్ ఇది. కొన్ని దశాబ్దాలుగా మన సైంటిస్టులు పడిన కష్టానికి, వాళ్ల నిబద్ధతకు ఇదొక పెద్ద నిదర్శనం. ఈ 100వ లాంచ్లో పంపిన NVS-02 శాటిలైట్ మన నావిక్ సిస్టమ్ని ఇంకా స్ట్రాంగ్ చేసింది. అంటే మనమిక అమెరికా GPS మీద ఆధారపడాల్సిన పనిలేదు. మనకంటూ మన స్వంత నావిగేషన్ సిస్టమ్ ఉంది. ఇది ముఖ్యంగా మన డిఫెన్స్ ఫోర్సెస్కి మరింత సెక్యూరిటీని ఇస్తుంది. సరే, ఇక నెక్స్ట్ సెక్షన్ ఆకాశంలో మన కళ్ళు. అంటే స్పేస్లో మన ప్రెజెన్స్ని చూపిస్తూనే మన భూమిని కాపలా కాస్తున్న మిషన్ల గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. సంవత్సరం మధ్యలోకొచ్చినా మన విజయాల జోరు అస్సలు తగ్గలేదు. జూన్, జూలై నెలల్లో మరో 2 చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయి. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫైనల్గా తెరపడింది. రాకేష్ శర్మ గారి తర్వాత స్పేస్లోకి వెళ్లిన రెండో ఇండియన్గా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా హిస్టరీ క్రియేట్ చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఆయన వెళ్లడం మన సొంత గగన్యాన్ మిషన్కి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. తరువాత వచ్చింది నిస్సార్ మిషన్. ఇది నాసా, ఇస్రో కలిసి చేసిన ఒక జాయింట్ మిషన్. ఈ శాటిలైట్ మన భూమికి ఒక వాచ్డాగ్ లాంటిది. ఎంతలా అంటే భూమి మీద కేవలం 1 సెంటీమీటర్ కదలిక వచ్చినా సరే దాన్ని స్పేస్ నుంచే పసిగట్టేస్తుంది. దీనివల్ల భూకంపాలు, అగ్నిపర్వతాల లాంటి వాటిని ముందుగానే గుర్తించి లక్షల ప్రాణాలను కాపాడే అవకాశముంటుంది. అద్భుతం కదా. ఇక 3వ భాగం మన దేశ ఆశయాలకు బలాన్నివ్వడం. స్పేస్ టెక్నాలజీ అంటే కేవలం సైన్స్, రీసెర్చ్ మాత్రమే కాదు. అది మన దేశ గ్రోత్కి ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. నవంబర్ నెలలో ఇస్రో బాహుబలి మళ్లీ వచ్చింది. మన LV-M3 రాకెట్. దాన్ని ముద్దుగా ఫ్యాట్ బాయ్ అని కూడా అంటారు. అది మరోసారి తన పవర్ చూపించింది. చాలా బరువైన CMS-03 కమ్యూనికేషన్ శాటిలైట్ని సక్సెస్ఫుల్గా ఆర్బిట్లో పెట్టింది. ఈ ఒక్క లాంచ్ మన దేశ కమ్యూనికేషన్ సెక్టార్నే మార్చేయబోతోంది.
ECMS-03 శాటిలైట్ మన కమ్యూనికేషన్ సిస్టమ్కి ఒక బ్యాక్బోన్ లాంటిది. దీనివల్ల దేశమంతటా ఫాస్ట్ ఇంటర్నెట్ వస్తుంది. అంతేకాదు, మారుమూల గ్రామాలకు కూడా కనెక్టివిటీ అందించి డిజిటల్ ఇండియా డ్రీమ్ని నిజం చేయడంలో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇక డిసెంబర్, దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. మన కలల ప్రాజెక్ట్ గగన్యాన్లో మొదటి అతి పెద్ద అడుగు పడింది. ఇది మన దేశ చరిత్రలో నిజంగా గోల్డెన్ లెటర్స్తో రాసుకోవలసిన మూమెంట్. చూడండి, ఇప్పటివరకు ప్రపంచంలో మనుషుల్ని స్పేస్లోకి పంపగలిగే టెక్నాలజీ కేవలం 3 దేశాల దగ్గరే ఉంది: అమెరికా, రష్యా, చైనా. ఇప్పుడు ఆ పవర్ఫుల్ లిస్ట్లో చేరడానికి ఇండియా రెడీ అయిపోయింది. గగన్యాన్ మిషన్తో మనం కూడా ఆ ఎలైట్ క్లబ్లో అడుగుపెట్టబోతున్నాం. ఓకే, ఇక మన చివరి సెక్షన్ భారతదేశ అంతరిక్ష యాత్ర ఆగదు, అది కొనసాగుతూనే ఉంటుంది. 2025 విజయాలు అనేది ఒక ఎండింగ్ కాదు, అదొక కొత్త బిగినింగ్. మన ప్రయాణం ఇప్పుడు సూర్యుడివైపు అంతకు మించి సాగబోతుంది. అసలు ఆలోచించారా, మనం సూర్యుడిని ఎందుకు స్టడీ చేయాలి? దానివల్ల మనకేంటి లాభం? ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే సోలార్ ఫ్లేర్స్ అంటే సౌరజ్వాలలు చాలా ప్రమాదకరమైనవి. అవి మన పవర్ గ్రిడ్స్ని, శాటిలైట్స్ని, కమ్యూనికేషన్ నెట్వర్క్లని మొత్తం దెబ్బతీయగలవు. ఇక్కడే మన ఆదిత్య L1 మిషన్ పిక్చర్లోకి వస్తుంది. ఈ ప్రమాదకరమైన జ్వాలలని ముందుగానే కనిపెట్టి మనల్ని హెచ్చరిస్తుంది. అలా మన టెక్నాలజీని కాపాడుకోవచ్చు. చెప్పాలంటే భూమికి ఇదొక స్పేస్ షీల్డ్ లాంటిది. సో ఓవరాల్గా చూస్తే 2025 మనకి ఏం నేర్పింది? సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటో చూపించింది. స్పేస్ టెక్నాలజీతో సామాన్యుడి జీవితాన్ని ఎలా మార్చవచ్చో నిరూపించింది. మన నెక్స్ట్ జనరేషన్కి ఒక పెద్ద ఇన్స్పిరేషన్గా నిలిచింది. అన్నిటికంటే ముఖ్యంగా గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించొచ్చు అని మరోసారి ప్రూవ్ చేసింది. మరి ఇంత సాధించాక ఇండియా నెక్స్ట్ టార్గెట్ ఏంటి? చంద్రుడి మీద బేస్ కట్టడమా? వీనస్కి మిషన్ పంపడమా? లేక మనకంటూ స్వంతంగా ఒక ఇండియన్ స్పేస్ స్టేషన్ నిర్మించుకోవడమా? భవిష్యత్తులో మన స్పేస్ జర్నీ ఎలా ఉండబోతోందో ఆలోచిస్తూ ఉండండి. జై హింద్.